హలో ఆల్, ఇప్పుడైతే కస్టమైజ్డ్ రాఖీ ఎలా చేయాలో చూద్దాము. సో ఇంకో 1 డేలో రక్షాబంధన్ ఉంది కదా. సో మీ బ్రదర్స్కి స్వయాన మీ చేతులతో కస్టమైజ్డ్ రాఖీ ఎలా చేయాలో ఈ వీడియో చూద్దాము. సో ఫస్ట్ అయితే ఒక క్యాన్వాస్ పేపర్ తీసుకొని దాంట్లో నెయిల్ పాలిష్, అంటే మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేది, అంటే మనం ఏదైతే కలర్ యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ కలర్. ఇప్పుడు మనం థ్రెడ్ కానీ బ్లూ యూజ్ చేయాలనుకుంటే బ్లూ కలర్, ఆరెల్స్ ఇక్కడ నేను రెడ్ కలర్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి రెడ్ కలర్ నెయిల్ పాలిష్ అయితే క్యాన్వాస్ పేపర్ మీద అప్లై చేస్తున్నాను. సో నెయిల్ పాలిష్ అప్లై చేసేసాక ఇలాంటి కుందన్స్ ఉంటాయి కదా, జస్ట్ కొన్ని కుందన్స్తోనే వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. B7000 గమ్ అయితే యూజ్ చేసాము, అంటే ఎక్కువ స్టిక్కీగా ఉండడానికి, అంటే లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, ఎక్కువ రోజులు ఊడిపోదు అనమాట. సో దాని మీద అయితే కుందన్స్ని ఫ్రీ హ్యాండ్స్తోనే అంటిస్తున్నాం, అంటే ఎటువంటి టూల్స్ అలాంటివి ఏం యూజ్ చేయకుండా ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో కాబట్టి. సో కుందన్స్ అయితే ఇలాగా అడ్జస్ట్ చేసేసుకుంటాము, జస్ట్ ఒక షేప్ వచ్చేలాగా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. జస్ట్ ఒక 4, 5, 8 కుందన్స్ అయితే ఈ యొక్క రాఖీ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో కుందన్స్ అన్నీ అంటించేసాక ఇలా వస్తే పెండెంట్ వస్తుంది. నెక్స్ట్ థ్రెడ్ అయితే తీసుకోవాలి. థ్రెడ్ అనేది నేను రెడ్ కలర్ యూజ్ చేస్తున్నాను. థ్రెడ్ అనేది మనకి ఎంత సైజ్ అయితే కావాలో, అంటే ఎంత లెంత్ అయితే కావాలో అంత కట్ చేసుకొని, ఇప్పుడు నీడిల్తో అయితే మనం బీడ్స్ ఇంకా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు కాబట్టి నేను నీడిల్ ఎక్కిస్తున్నాను, ఆరెల్స్ ఫ్రీ హ్యాండ్స్తో కూడా ఎక్కించేయచ్చు. కొంచెం దాన్ని టైట్గా పెట్టేసి నీడిల్ సహాయం లేకుండా ఆ పూసలు అనేవి ఎక్కించేయచ్చు. సో పూసలు కూడా ఈ రెడ్ థ్రెడ్ కాబట్టి నేను రెడ్ కలర్ బీడ్సే యూజ్ చేస్తున్నాను. సో రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ బాగుంటుంది కదా, సో రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లోనే చేస్తున్నాము. మీరు ఏ కలర్ యూజ్ చేయాలనుకుంటే ఆ కలర్ అయితే యూజ్ చేసుకోవచ్చు, అంటే ఇంట్లో ఏమైతే మెటీరియల్ ఉంటాయో ఆ మెటీరియల్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా రాఖీ అయితే. మీ బ్రదర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇలా అయితే బీడ్స్ అనేటివి అన్నీ ఎక్కించేసుకోవాలి. ఫస్ట్ అయితే ఎక్కించింది సేమ్ అదే ప్యాటర్న్ రివర్స్లో ఇటు నుంచి కూడా ఎక్కించేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ ప్యాటర్న్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఆ రెండింటిని మిడిల్ చేసి ఇంకో క్యాన్వాస్ పేపర్ తీసుకొని, అంటే మనం పెండెంట్ ఎంత సైజ్ చేసుకుంటామో సేమ్ ఆ సైజే క్యాన్వాస్ పేపర్ తీసుకొని ఇప్పుడు థ్రెడ్ మిడిల్లోకి పెట్టుకున్నాం కదా బీడ్స్. సో B7000 గమ్మే యూజ్ చేసి ఇలాగైతే క్యాన్వాస్ పేపర్ని అండ్ థ్రెడ్ని స్టిక్ చేసేసాక లాస్ట్లో నాట్స్ అయితే వేసేసేయాలి. సో కస్టమైజ్డ్ రాఖీ ఈజ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.